హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్గాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం ఉస్మానియా యూనివర్సిటీ పేపర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ సెమిస్టర్ 1 ప్రీవియస్ ఇయర్ పేపర్ 2022 మనం లాస్ట్ క్లాసెస్లో 2023 పేపర్ కవర్ చేసామండి. 2023 పేపర్ మొత్తం కవర్ చేసాం మనం. పార్ట్ ఏ, పార్ట్ బి మొత్తం ఒక 5 క్లాసెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. దీని కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నేను అది కవర్ చేసాం 2023. ఇప్పుడు 2022 ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు పార్ట్ ఏ చూద్దాం. మనం పార్ట్ ఏ వచ్చేటప్పటికి మనం 5 ఇంటూ మొత్తం 5 క్వశ్చన్స్ తీసుకోవాలి. మనకి 4 మార్క్స్ 20 టోటల్ వచ్చేటప్పటికి 20. ఇదండి 5 క్వశ్చన్స్. తర్వాత పార్ట్ బి వచ్చేటప్పటికి 12 మార్క్స్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. 5 క్వశ్చన్స్ 60. ఓకే, 60 మార్క్స్ మొత్తం 80 ఇలా ఉంటుంది. ఇది పార్ట్ బి. ఇది ఇప్పుడు మనం చేసేది పార్ట్ ఏ, 5 ఇంటూ 4. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ క్వశ్చన్ థియరీకి వెళ్ళారండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా మనకి థియరీనే, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ సబ్సిడరీ బుక్స్ నుంచి. తర్వాత వాట్ ఈస్ ద నీడ్ ఫర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, ఇది కూడా థియరీనే. ఈ మొత్తం ఈ 4 కూడా థియరీనే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్. ఇదిగోండి, ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరీ క్వశ్చన్స్ మీరు చదువుకుంటారనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, చదువుకోండి. రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్ అనేసి మనకి 2 ఇచ్చారండి, ఏ బి. ఫస్ట్ ఏంటి, రెంట్ పెయిడ్ ₹520 వాజ్ పోస్టెడ్ ఇన్ రెంట్ అకౌంట్ యాజ్ ₹250. నెక్స్ట్, పర్చేస్ డే బుక్ వాజ్ అండర్ కాస్టింగ్ బై ₹1000. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ కి కాజెస్ అట, థియరీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 7 వచ్చేటప్పటికి పాస్ ద నెసెసరీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ రాయమంటున్నారండి. ఒకటేమో ప్రొవైడ్ ₹1000 ఫర్ రెంట్ అవుట్ స్టాండింగ్. తర్వాత బి వచ్చేటప్పటికి కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ₹2000. ఇది మనకి సెకండ్ ప్రాబ్లమాటిక్ గా తీసుకోవచ్చు. తర్వాత 8th క్వశ్చన్ వచ్చేటప్పటికి ప్రిపేర్ ఏ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ సందీప్. బిఆర్ఎస్ చేయమన్నారు. 3 పాయింట్స్ ఇచ్చారండి. ఇదేమో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ గా మనం ఏంటి 1, 2, 3 3 పాయింట్స్, మొత్తం 4 పాయింట్స్ ఫస్ట్ దాంతో కలుపుకుని. ఇదండి మనకి, అంటే మొత్తం నీకు 5 క్వశ్చన్స్ రావాలి అంటే 3 క్వశ్చన్స్ ఏమో నీకు ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఒక 2 క్వశ్చన్స్ థియరీకి వెళ్ళిపోవాలి. ఆ థియరీలో మీరు ఏదైనా కానీ చూస్ చేసుకుని చదువుకోండి. సరే, ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే 5th క్వశ్చన్కి వచ్చేయండి. ఏంటి 5th క్వశ్చన్, రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్. నేను దీన్ని ఇక్కడే రాసేస్తున్నానండి. నేను ఫార్మాట్లో ఏం చెప్పట్లేదు, మీరు ఫార్మాట్లో రాసుకోండి, జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్లో. సరే, ఇక్కడ మనం దీని కిందే ఆన్సర్ ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుందని నేను ఇక్కడే చేసేస్తున్నా. ఏమన్నారు, రెంట్ పెయిడ్ ₹520 యాక్చువల్గా రెంట్ పే చేసింది 520 అండి. కానీ ఎలా పోస్ట్ చేశారు, రెంట్ అకౌంట్కి, అంటే రెంట్ అకౌంట్లో మాత్రమే మిస్టేక్ జరిగింది. అసలు యాక్చువల్గా మనం రెంట్ పెయిడ్ అంటే ఎంట్రీ రెంట్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ రాసుకుంటాం. అయితే మనకి ఇక్కడ రెంట్ అకౌంట్లో మాత్రమే తప్పు జరిగింది. అంటే చూడండి, ఇప్పుడు లెడ్జర్ అకౌంట్లో పోస్ట్ చేసేటప్పుడు ఏం చేశారు అంటే రెంట్ అకౌంట్ వేస్తాం కదండి, క్యాష్ అకౌంట్లో బాగానే పడిందండి, క్యాష్ అకౌంట్లో బాగానే రాశారు. రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని రాసుకుంటాం కదా మనం, పేమెంట్స్ రిసిప్ట్ కదండి. ఓకే, మనము రెంట్ అకౌంట్లో వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇక్కడ రాయాల్సిన 520 ప్లేస్లో మనం ఎంత రాసాము అంటే ₹250 రాసాం. ఓకే, ₹250 రాసాం. ఓకే, దాన్ని సరి చేయమంటున్నారు. అంటే ఓన్లీ రెంట్ అకౌంట్లో మాత్రమే మిస్టేక్ పడింది. సో ఒక స్టేట్మెంట్ లాగా రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఆ అకౌంట్లు వేసుకుని ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు. రెంట్ పెయిడ్ అంటే
డెబిట్ బ్యాలెన్స్ అవునా, పేమెంట్స్ అన్ని డెబిట్ బ్యాలెన్స్ అకార్డింగ్ టు నామినల్ రూల్. అయితే పడాల్సిన అమౌంట్ కన్నా తక్కువగా పడింది, 250 రూపీస్ తక్కువగా పడింది. అంటే 250 రూపీస్ పడింది అంటే ఎంత తక్కువ పడింది, 520లోంచి 250 మైనస్ చేసి చూడండి, 270 రూపీస్ ఇంకా అమౌంట్ మనం రాయాల్సి ఉన్నాము. రెంట్ అకౌంట్కి 250 ఎంతండి ఇందాక వచ్చింది, 270 రూపీస్ రాయాల్సి ఉన్నాము. సో రెంట్ అకౌంట్ మళ్ళీ డెబిటే చేయండి. రెంట్ అకౌంట్ ఇదిగోండి ఇలా రాసేయండి స్టేట్మెంట్. రెంట్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్. తక్కువ ఉంది కాబట్టి, అదే ఎక్కువ ఉంటే రైట్ ఆఫ్ చేయడానికి క్రెడిట్ చేస్తాం. ముందు అసలు ఆ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుందని తెలుసుకోండి. రెంట్ పెయిడ్ పేమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటి, నామినల్ నేచర్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డెబిట్ బ్యాలెన్స్. రెంట్ పెయిడ్ అనేది ఎక్స్పెన్స్ అనేది నువ్వు ముందు రికగ్నైజ్ చేస్తే ఆ ఎక్స్పెన్స్ అకౌంట్లో అమౌంట్ తక్కువగా రాశారు కాబట్టి ఓకే. సో నువ్వు మళ్ళీ ఏం చేస్తావు అంటే మళ్ళీ డెబిట్ ఇచ్చేసే. రెంట్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్ బై రూపీస్ ఎంత మనం చేస్తే ఇందాక 270 రూపీస్. అంతే, ఒక స్టేట్మెంట్ లాగా రాస్తే సరిపోతుందండి. ఇది ఆన్సర్. చాలు. తర్వాత పర్చేజ్ డే బుక్ వాజ్ అండర్ క్యాస్ట్ బై 1000 రూపీస్. నీకు ముందు పర్చేజెస్ అనేది ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది, పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అవునా, డెబిట్ బ్యాలెన్స్. అండర్ క్యాస్ట్ అంటే ఏంటి, అమౌంట్ ఇంకా రాయాలంటే పర్చేజ్ బుక్ మొత్తం, సబ్సిడరీ బుక్ లో పర్చేజ్ బుక్ మొత్తం కూడితే టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 1000 రూపీస్ తక్కువ చూపిస్తుంది. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందని నీకు తెలుసు కాబట్టి మళ్ళా 1000 రూపీస్ అమౌంట్ మనం డెబిట్ చేస్తే సరిపోతుంది. సేమ్ పై దానిలాగా రాసుకోండి. పర్చేజ్ అకౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ బై ₹1000 ఇంతే. అదే ఓవర్ కాస్ట్ అనుకోండి, దాన్ని తగ్గిస్తానికి మనం ఏం చేస్తామంటే ఓవర్ కాస్ట్ ఆల్రెడీ ఎక్కువగా రాశారు కాబట్టి దాన్ని తగ్గిస్తానికి మనం క్రెడిట్ చేసుకుంటాం. ఇలా రాసి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్? ఇదిగోండి 6th క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ చదువుకోండి క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 ఏమి ఇచ్చారు చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. పాస్ ద నెససరీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ రాయాలట. ఏమన్నారు చూద్దాం. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే మనం ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ కింద ఇస్తారు కదండి అడ్జస్ట్మెంట్స్, వాటికి ఎంట్రీస్ రాసుకుంటే ఎలా ఉంటుంది, ఎట్లా రాస్తాము అనేది. ప్రొవైడ్ ₹1000 ఫర్ రెంట్ అవుట్ స్టాండింగ్ రెంట్కి ఎంట్రీ రాయమంటున్నారండి. ఇక్కడ రెంట్ అనేది యాక్చువల్గా ఏంటి అంటే రెంట్ పెయిడ్ కదండి, రెంట్ పెయిడ్ ఆర్ రెంట్ రిసిప్ట్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ రెంట్ అవుట్ స్టాండింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంకా పే చేయాల్సిన రెంట్ ఉంది, పే చేయాల్సి ఉన్నాము అని అర్థం. సో మనం యాక్చువల్గా రెంట్ అకౌంట్కు డెబిట్ చేసి రెంట్ అకౌంట్ డెటార్ టు అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్ అంటే ఇంకా మనం రెంట్ పే చేయాల్సి ఉన్నాము కాబట్టి, సరే ఇంకా పే చేయాలి అంటే రెంట్ పెయిడ్ అనేది మనకు రెంట్ పెయిడ్ అనేది ఏంటి అంటే ఎక్స్పెన్స్. ఇలా తీసుకోవాలి ఎప్పుడైనా. ఎక్స్పెన్స్ అనగానే నామినల్ నేచర్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అంటే రెంట్ అనే దాన్ని ఇక్కడ డెబిట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఇంకా పే చేయాల్సి ఉన్నాము కాబట్టి మనం రెంట్ అకౌంట్ డెబిట్ చేసి టు అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్, దీన్ని లయబిలిటీ కింద మనం క్రెడిట్ చేసి చూపిస్తున్నాము. ఓకే. సో అందుకనే మనం అడ్జస్ట్మెంట్ అన్నిటిని కూడా 2 times వేస్తామండి. ఒక్కసారేమో P&L అకౌంట్లో ఆల్రెడీ ఉన్న రెంట్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేసుకుని రాసుకుంటాము P&L అకౌంట్లో. తర్వాత బ్యాలెన్స్ షీట్లో మనం అవుట్ స్టాండింగ్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ రాసుకుంటామండి ఇలా అడ్జస్ట్మెంట్ ఎంట్రీని. రైట్. రెంట్ అకౌంట్ డెటార్ టు అవుట్ స్టాండింగ్ రెంట్ అకౌంట్ 1000 రూపీస్. అంతే. ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్, ఇంకా పే చేయాల్సి ఉన్నాము. సో రెంట్ అకౌంట్ని మళ్ళీ డెబిట్ చేసాము అంతే. నేరేషన్ వచ్చేటప్పటికి బీయింగ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఈజ్ మేడ్. చాలు సింపుల్గా అనమాట. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఈజ్ మేడ్. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. కమిషన్ రిసీవ్డ్ అంటే మీనింగ్ ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్, అది ఫైండ్ అవుట్ చేయి. కమిషన్
రిసీవ్డ్ అనేది ఏంటి? ఇన్కమ్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఏంటి అంటే నామినల్ నేచర్. నామినల్ నేచర్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ గెయిన్స్, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయాలి. ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ అనేది యాక్చువల్గా ఏంటి అంటే మనం ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్లో రాసుకుంటాం, క్రెడిట్ చేసుకోవాలి. కానీ అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్నాం అంటే మనం రిసీవ్ చేసుకున్న కమిషన్ ఏదైతే ఉందో ఇంతకుముందు క్రెడిట్ చేసుకుని ఉంటాం కదండి ఎంట్రీలో, దాంట్లో 2000 రూపీస్ ముందుగానే వచ్చేసింది, కలిసి ఉంది. అంటే ఈ ఇయర్ది కాదు, ఈ ఇయర్ది కాకుండా నెక్స్ట్ ఇయర్ది అంటే ఏంటి అప్కమింగ్ ఇయర్ది ముందే వచ్చింది కాబట్టి మనకి ఆ కమిషన్ రిసిప్ట్ ఏదైతే ఉందో దాంట్లో 2000 రూపీస్ అమౌంట్ ఎక్సెస్గా ఉంది. సో దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి ఇలా మనం డెబిట్ చేయాలి. ముందు దీన్ని ఎందుకు డెబిట్ చేస్తున్నాము అంటే కమిషన్ రిసీవ్డ్ అనేది ఏంటి? కమిషన్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్. ఇన్కమ్ అనగానే నామినల్ నేచర్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. యాక్చువల్గా కమిషన్ని మనం ఇంతకుముందు క్రెడిట్ చేసుకున్నాము. అయితే 2000 రూపీస్ ఈ సంవత్సరం కాంతి కలిసి ఉంది కాబట్టి ఆ క్రెడిట్ చేసుకున్న కమిషన్ని మనం రద్దు చేయడం కోసం డెబిట్ చేస్తున్నాం అంది. కమిషన్ కమిషన్ రిసీవ్డ్ అవసరం లేదండి, సరే రాస్తే రాసుకోండి. కమిషన్ రిసీవ్డ్ మనం అకౌంట్ డెటార్ 2000 రూపీస్ టు కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. దీన్ని మనం ఏం చేస్తాము? P&L అకౌంట్లోనేమో P&L అకౌంట్లో అసలు క్రెడిట్ సైడ్ కదండి, ఇన్కమ్స్ అన్ని కూడా అకార్డింగ్ టు నామినల్ రూల్ ప్రకారమే కదండి మనం ట్రేడింగ్ P&L అకౌంట్ వేసేది. కమిషన్ రాసుకుని అమౌంట్ ఐ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనే దాన్ని మైనస్ చేసుకుని ఇలా చూపిస్తాం. ఓకే, బ్యాలెన్స్ షీట్లో వచ్చేటప్పటికి ఏం చేస్తాము? బ్యాలెన్స్ షీట్లో అది ఈ ఇయర్ది కాదు కాబట్టి, అది ఈ సంవత్సరంది కాదు, సో ఆ ఫ్యూచర్ ఇయర్ది కాబట్టి మనం దాన్ని అప్పటిదాకా దాన్ని లయబిలిటీ కింద చూపించి మనం కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ రాస్తాము. అసెట్ కాదండి, రావాల్సింది అయితే అసెట్లో రాస్తాం. ఇది ఇయర్ది కాదు కాబట్టి ఏ ఇయర్దో ఆ ఇయర్కి పంపించేయడం కోసం అప్పటిదాకా దాన్ని లయబిలిటీగానే ట్రీట్ చేసుకుంటాం. నేరేషన్ సింపుల్, ఏం లేదు. బీయింగ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఈజ్ మేడ్, అంతే. ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా విన్నారు అంటే ఇక్కడ ఇలాంటివి వేరే వచ్చినప్పుడు సింపుల్గా చేసేయచ్చు కదా. నేను చాలా క్లారిటీగానే చెప్తున్నానండి, రాసేసి ఆ ఎంట్రీ రాసేసి ఊరుకోవటం లేదు. నేను రెక్టిఫికేషన్ కూడా అలాగే చెప్తున్నాను. మీరు విన్నారు అంటే ఈ పేపర్స్లో ప్రీవియస్లో కూడా నేను 2023 పేపర్ చేసినప్పుడు కూడా ఇలా ఏది వచ్చినా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పాయింట్ గురించి. అంటే మీకు ఫర్దర్ నెక్స్ట్ మీకు వచ్చే పేపర్లో, మీరు రేపు రాయబోయే పేపర్లో అలాంటిది ఏదైనా వచ్చినా కూడా మీకు ఈజీగా మీరు చేస్తారనేసి. సో ఇంకోటి చూద్దాం ఇక్కడ. ప్రిపేర్ ఏ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ సందీప్ యాజ్ ఆన్ 31/12/2018 అట. బీఆర్ఎస్ చేయమంటున్నారండి. ఏ బ్యాలెన్స్ ఇచ్చారు అంటే బీఆర్ఎస్ వచ్చేటప్పుడు యాజ్ పర్ పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ అండి. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అని అర్థము. ఓకే, ఇవి ఒక్కసారి నేను ఒక పాయింట్ చెప్తాను మీకు, అది చెప్పుకున్నాక మనం రాద్దాం. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే దీని అర్థం ఏంటి అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉంది అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే. ఓకే, నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్. ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ లేదు, ఉన్న బ్యాలెన్స్ కన్నా ఎక్సెస్గా డ్రా చేసుకుంటే ఇది డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ అదే మాదిరిగా ఇప్పుడు ఇదిగోండి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్, డబ్బులు ఉన్నట్టు. మీకు చాలా క్లియర్గా కావాలంటే నేను ఇంకా బీఆర్ఎస్ చాప్టర్ చేయలేదండి, నేను చేస్తాను 1 or 2-3 డేస్లో. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్ అని, అంతే కదండి. ఒకసారి క్యాష్ బుక్ గుర్తు తెచ్చుకోండి. క్యాష్ బుక్లో డెబిట్లో రాసుకునేది ఏంటి? మనం రిసిప్ట్సే కదండి. క్యాష్ బుక్ నేను ఆల్రెడీ
ప్రిపేర్ చేశానండి క్యాష్ బుక్. ఒక 2 వీడియోస్ అయినాయి, ఇంకొక 3 ఆర్ 4 వీడియోస్ అవుతాయి. మొత్తం నేను మీకు లింక్ పెడతాను. క్యాష్ బుక్ మనకి డెబిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్లో నువ్వు రిసిప్ట్స్, క్రెడిట్లో పేమెంట్స్ రాసుకుంటావు కదా. అలాగే ఇక్కడ మనకి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. అలాగే ఇక్కడ మనకి ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. దాన్ని ఏమంటారు అంటే క్రెడిట్ బ్యాలెన్స్. ఇలా మనకి ఒకటి తెలిస్తే దాని మీద అన్ని రాసేయచ్చు. మీరు ఇది ఏదైతే ఉందో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఒక్కటి తెలుసుకుని గుర్తుపెట్టుకోండి. దానికి రివర్స్లో క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ రాసుకోవచ్చు. దాని ప్రకారంగా బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నప్పుడు బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది కదా. ఓకే, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నప్పుడు యాజ్ పర్ పాస్బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, దాన్ని డెబిట్ బ్యాలెన్స్ కూడా అనొచ్చు. అలాగే క్యాష్ బుక్ లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అన్నప్పుడు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అనగానే డెబిట్ బ్యాలెన్స్ అన్నారు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే అన్ఫేవరబుల్ అంటే ఓడి బ్యాలెన్స్, ఓడి అని అర్థం. ఓకేనా, ఆర్ ఏదైనా పిలవచ్చు అని చెప్తానికి ఇక్కడ రాశాను అంతే. ఇప్పుడు మనం ఫార్మాట్ తీసుకుందాం అండి. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఓన్లీ 3 పాయింట్స్ ఇచ్చారు. సింపుల్, వెరీ వెరీ సింపుల్. బిఆర్ఎస్. ఓకే, 2 కాలమ్స్ తీసేసుకుందాం. ఇన్నర్ కాలం ఒకటి, అవుటర్ కాలం. ఎనఫ్. పైన రాద్దాం. డేట్ ఏంటి 2018. ఓకే, నేమ్ ఇస్తే నేమ్ సందీప్. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్. ఎవరిది? సందీప్ కదా. స్టేట్మెంట్ ఆఫ్ సందీప్ యాజ్ ఆన్ 31/3/2018. ఈ కాలం యాజ్ యూజువల్ పర్టికులర్స్ కాలం, పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. డెబిట్ క్రెడిట్లు ఏం రాయకూడదండి. మనకేమిచ్చారు? బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ అన్నారు కదా, రాసేద్దాం. డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ 3100 రూపీస్. అవుటర్ కాలంలో వేసేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళా నెక్స్ట్ యాడ్ ఒక 2 లైన్స్ వదిలేసి సరిపోతుందండి మనకి. మొత్తం 3ఏగా, రైట్. ఇప్పుడు మనం ఏమనుకోవాలి అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే మనకి బ్యాంక్లో డబ్బులు లేవండి, లేకపోగా మనకి ఏంటి అంటే ఉన్నదానికన్నా ఓవర్గా డ్రా చేసుకున్నాము అంటే మనకు అప్పు ఉంది. సరే, ప్రతి పాయింట్ కూడా మనకు అప్పు పెరిగిందా తగ్గిందా చూసుకోవాలి అంతే. ఫస్ట్ ఏంటి? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అన్నారు కదండి. ప్రతిదీ కూడా ఇక్కడ పక్కన రాస్తున్నా, ప్రతిదీ కూడా మనం 3 క్వశ్చన్స్ వేసుకోండి. మనకి 2 బుక్స్ ఏంటి? ఒకటి క్యాష్ బుక్, ఒకటి పాస్బుక్. ఇంపాక్ట్ పడింది ఏ బుక్ మీద? చెక్స్ ఇష్యూ. ఫస్ట్ క్వశ్చన్ ఇంపాక్ట్ పడింది ఏ బుక్ మీద? ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇంపాక్ట్ పడింది క్యాష్ బుక్ మీద. ఇదిగో రౌండప్ చేశాను. ఎందుకంటే చెక్స్ ఇష్యూ చేసేది ఎవరు అంటే ట్రేడర్ ఇష్యూ చేశాడండి. ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ లో రాసేసాడు. రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది? క్యాష్ బుక్ మీద పడిందండి ఫస్ట్. ఆ ఇంపాక్ట్ వల్ల క్యాష్ బుక్ పెరిగిందా తగ్గిందా? ఇక్కడ పెరగడము తగ్గడం అనేది బ్యాలెన్స్ కాదు, అప్పు.
ఓకే, మన అప్పు పెరిగిందా తగ్గిందా. చెక్ ఇష్యూ చేయడం అంటే ఏంటి అంటే మనం ఒక క్రెడిటార్ దగ్గర నుంచి మనం గూడ్స్ కొనుక్కుని అమౌంట్ పే చేయకుండా మనం ఏం చేసాము, చెక్ ఇచ్చాం, చెక్ ఇష్యూ చేసాం, అసలే డబ్బులు లేవు, మళ్ళీ చెక్ ఇచ్చాము అంటే ఏమవుతుంది, అప్పు ఇదిగోండి పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది. ఇలా పైకి ఆరో మార్క్ నేను వేసానంటే ఇంక్రీజ్ అనుకోండి, ఇలా కిందకు అంటే డిక్రీజ్ అనుకోండి. ఓకే, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైందంటే ఇంక్రీజ్ అయ్యింది, రైట్. సరే, చెక్స్ ఇష్యూ చేశాడు కానీ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. వీడు కూడా పే చేస్తే గనక వీడు కూడా ఏం చేస్తాడంటే అప్పు పెంచుతాడు, కానీ చెక్స్ ఇంకా బ్యాంకుకి పేమెంట్ కోసం వెళ్ళలేదు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, రెండింటిని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి అంటే మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ ఏ బుక్ ప్రకారం ఇచ్చారు అంటే పాస్ బుక్ ప్రకారం ఇచ్చారు. ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. ఏ బ్యాలెన్స్ తెలుసు నీకు, మనకి ఇచ్చింది లెక్కలో ఏ బ్యాలెన్స్ అంటే పాస్ బుక్ బ్యాలెన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇంపాక్ట్ పడింది ఏ బుక్ మీద, క్యాష్ బుక్ మీద. ఆ ఇంపాక్ట్ వల్ల క్యాష్ బుక్ పెరిగిందా తగ్గిందా. మనకి అప్పు కాబట్టి చెక్ ఇష్యూ చేయడం వల్ల ఏంటి, అప్పు పెరిగింది, కానీ అది ఇంకా బ్యాంక్ లో ప్రెజెంట్ చేయలేదు కాబట్టి రెండింటికి కూడా ఇన్బ్యాలెన్స్ గా ఉంది. ఇప్పుడు నువ్వు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి నీకు ఏ బుక్ బ్యాలెన్స్ తెలుసు, లెక్కలో ఏది ఇచ్చాడు, పాస్ బుక్. సో నువ్వు ఏదైనా సరే మనకు తెలిసిన బుక్నే ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేయగలవు. సో నీకు పాస్బుక్ తెలుసు కాబట్టి పాస్బుక్ని ఇదిగోండి డిక్రీజ్ చేద్దామా లేదంటే ఇంక్రీజ్ చేద్దామా అంటే ఇంక్రీజ్ చేస్తేనే కండి ఆ లెవెల్కి వెళ్ళేది. సో పాస్బుక్ని ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ అంటేనేమో యాడ్, డిక్రీజ్ అంటే లెస్ అని అర్థం, రైట్. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా యాడ్లో పాయింట్ రాసుకోండి. అట్లా 3 క్వశ్చన్స్ అండి అంతే, ప్రతి పాయింట్కి బీఆర్ఎస్ మొత్తం అలాగే తిరుగుతూ ఉంటుంది. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, పేమెంట్ అమౌంట్. ఇలా మీరు క్లియర్గా విన్నారనుకోండి, ఏ సమ్ అయినా కానీ బీఆర్ఎస్లో చేసేస్తాం. ఈ విధానం ఫాలో అవ్వండి అంతే. నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ పాయింట్, ఇది చెక్స్ పెయిడ్ బట్ నాట్ క్రెడిటెడ్ ₹2,500. చెక్స్ పెయిడ్ బట్ నాట్ క్రెడిటెడ్ ఎక్కడ క్రెడిట్ అవ్వలేదంటే బ్యాంక్ లో క్రెడిట్ అవ్వలేదు అని అర్థం. చెక్స్ పెయిడ్ అంటే చూడండి ఇక్కడ క్యాష్ బుక్, పాస్బుక్. ఓకే మ్యామ్. చెక్స్ పెయిడ్ అంటే మనం ఏం చేసాం, మన దగ్గరకు వచ్చినటువంటి చెక్కుల్ని బ్యాంకుకు పంపించాము కానీ బ్యాంక్ వాడు కలెక్ట్ చేయలా, రైట్. ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడ జరిగింది, క్యాష్ బుక్లో వచ్చిన చెక్కును రాసేసుకున్నాడు. క్యాష్ బుక్లో రాసేసుకుని అంటే ఇంపాక్ట్ పడింది క్యాష్ బుక్ మీద. వచ్చిన చెక్కులు ఇక్కడే కదండి స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చిన చెక్కులు రాసేసుకున్నాము, రాసేసుకోగానే అప్పు ఏం చేస్తాం మనం, తగ్గిస్తాము. అప్పు తగ్గించేశాడు వీడు, క్లియర్. దాన్ని బ్యాంకుకి పంపించినా కూడా ఏమైంది, దీన్ని వసూలు చేయలే వీడు. ఏం చేయాలి, మన దగ్గర వచ్చినటువంటి చెక్కుని మనం బ్యాంకులో పే చేసాము. ఆ బ్యాంక్ వాడు ఏం చేయాలి, ఆ అమౌంట్ని వేరే దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని మనకి అమౌంట్ క్రెడిట్ చేయాలి, కానీ క్రెడిట్ చేయలా. సో ఇంకా పాస్బుక్ ఇలాగే కనిపిస్తుంది. దాన్ని మనం సమానం చేయడానికి ఏం చేయాలి అంటే మనకు తెలిసింది పాస్బుక్ బ్యాలెన్సే కాబట్టి పాస్బుక్ని ఇదిగోండి ఆరో మార్క్, ఇది ఎక్కడుందో అక్కడ తీసుకురావాలి అంతే, రైట్. సో డిక్రీజ్ చేసాము అంటే ఏంటి, ఇక్కడ లెస్లో పాయింట్. చెక్స్ పెయిడ్ బట్ నాట్ క్రెడిటెడ్. క్యాష్ బుక్ ప్రకారంగా వచ్చిన చెక్కుల్ని బ్యాంక్లో పంపించాడు కానీ అవి క్రెడిట్ అవ్వాలా, అదే రాసుకోండి. చెక్స్ పెయిడ్ బట్ నాట్ క్రెడిటెడ్. అమౌంట్ 2,500 రూపీస్ లెస్లో. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఏమన్నారు చూడండి, బ్యాంక్ చార్జెస్ 15 రూపీస్. మళ్ళీ రండి, బ్యాంక్ చార్జెస్, క్యాష్ బుక్, పాస్బుక్. ఇంపాక్ట్ పడింది ఏ బుక్ మీద అంటే బ్యాంక్ ఛార్జ్ అని క్లియర్గా చెప్పారు కాబట్టి పాస్బుక్. అసలే డబ్బులు లేవు, మళ్ళీ ఛార్జ్ చేశాడంట బ్యాంకు వాడు. సో అప్పు ఏమైందంటే ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, క్యాష్ బుక్ ఏమో ఇక్కడే ఉంది, రెండిటికి ఇన్బ్యాలెన్స్ కనబడుతుంది. మరి ఏం చేద్దాము అండి అంటే మనకు తెలిసింది పాస్బుకే కాబట్టి ఆ ఇంక్రీజ్ అయిందా అని మళ్ళీ దించు, డిక్రీజ్ చేయి, లెస్లో రాసుకోండి. బ్యాంక్ చార్జెస్ లెస్లో, బ్యాంక్ చార్జెస్ చాలు, ఏం అవసరం లేదు ఇంకా. లేదా బ్యాంక్ చార్జెస్ నాట్ ఎంటర్ ఇన్ సిబి, లేదా ఓన్లీ ఎంటర్ ఇన్ పాస్బుక్, ఏమైనా పర్లేదు, ఎలా అయినా రాయొచ్చు. ఓకే, యాడ్ లెస్ అంటే మీనింగ్ ఏంటి, ఇదిగోండి
ఈ డెబిట్ బ్యాలెన్స్ ఉన్నది 3100 ఉంది కదా, ఇదిగోండి యాడ్ అంటే ఏంటి, దీనికి డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అన్న దానికి మనం యాడ్ చేయాలి. ఈజ్ యాడ్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఒకటే ఉంది కదండి, దీన్ని యాడ్ చేయాలి. ఇలా గీత గీసేసేయండి. ఇదిగోండి 1000 రూపీస్, ఇదిగోండి అంటే ఈ 3100 రూపీస్కి 1000 రూపీస్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే 4100 రూపీస్ లెస్. లెస్ అన్నారు కదా ఈ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ అంటే ఈ 2 అమౌంట్స్. ఈ 2 అమౌంట్స్ ఎంత మొత్తం కలిపితే 2515 రూపీస్. 2515 రూపీస్ లెస్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 5. 9లో నుంచి 1 తీసేస్తే 8. ఓకే, 10లో 5, ఇక్కడ 3. 1585, 15,085. ఇప్పుడు రాద్దాం ఇక్కడ ఏమని, బ్యాలెన్స్ పాస్బుక్తో మొదలయ్యాం కదండి, బ్యాలెన్స్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సేగా, లేదా అన్ఫేవరబుల్ ఏదైనా పర్లేదు, లేదా ఇలా రాయండి అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, ఇంతే. లేదా డెబిట్ అన్నాడు కదండి, మనకు వచ్చేది క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చినట్టే రాద్దాం. క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే అన్ఫేవరబుల్. ఇదండి సమ్. ఓకేనా, ఇంతటికి మనకి ఏంటంటే మొత్తం ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం దీంట్లో మనం, 8 క్వశ్చన్స్లో ఒక 5 థియరీ క్వశ్చన్స్, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగిలిన థియరీ క్వశ్చన్స్ ఒక 2 చదువుకోవడానికి మీరు ట్రై చేయండి ఫుల్ మార్క్స్ రావాలంటే. ఇదండి మన క్లాసు, మనం క్లోజ్ చేసేస్తున్నాము. నెక్స్ట్ రేపు పార్ట్ బిలో ఏమున్నాయో చూసుకుని 9th క్వశ్చన్ ఏంటో చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.